నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో వాట్సాప్ వాడే వినియోగదారులకు కువైట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే ఇటీవలి గణాంకాల ప్రకారం వాట్సాప్ వాడే వారి యొక్క తీవ్రతను కేసులను అయితే తాజా గణాంకాలు వెల్లడించాయి. 2024లో కువైట్ లో 4.2 మిలియన్ల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు. అంటే కువైట్ జనాభాలో 42 లక్షల మంది సోషల్ మీడియాను వాడుతూ ఉన్నారు. ఇది కువైట్ జనాభాలో దాదాపు 84% అని చెప్పేసి, అలాగే 92% కంటే ఎక్కువ మంది యూనివర్సిటీ విద్యార్థులు వాట్సాప్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. గత సంవత్సరం చివరి నాటికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క సైబర్ క్రైమ్ విభాగానికి 3,30,000 ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి, ప్రతి నెల 500 సైబర్ కేసులు న్యాయస్థానానికి చేరుకుంటున్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. బలమైన అవగాహన లేకుండా చాలా మంది మనం చూసుకుంటే వాట్సాప్ ను మరియు సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల వాటి బారిన పడి బాధితులు అవుతూ ఉన్నారని చెప్పేసి, కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్ లోపల కావచ్చు బయట కావచ్చు వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ కు గురవుతూ ఉన్న బాధితుల సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పేసి, అలాగే సైబర్ దాడి చేసేవారు ఉపయోగించే పద్ధతుల్లో గణనీయమైన పరిణామాన్ని నిపుణులు గుర్తించారు. కొంతమంది బాధితులు ఇప్పుడు ఎటువంటి పరస్పర చర్య లేకుండా లింకుల పైన క్లిక్ చేయడం వల్ల, మెసేజ్ల పైన క్లిక్ చేయడం వల్ల తమ యొక్క వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అవుతుందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. హ్యాకర్లు వాట్సాప్ లోని సాంకేతిక బలహీనతను ఉపయోగించుకుంటూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. ఇది వాట్సాప్ వాడుతూ ఉన్న వారి నుంచి ఎటువంటి చర్య అవసరం లేకుండా వాళ్ళ యొక్క వాట్సాప్ ఖాతాను స్వాధీనం చేసుకోవడానికి అనుమతినిస్తూ ఉంది. అలాగే చాలా మంది చూస్తారు వాట్సాప్ ను హ్యాక్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి, అలాగే వాట్సాప్ కావచ్చు మెసేజ్లు కావచ్చు కొన్ని లింకులు అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఆ లింకుల పైన క్లిక్ చేసిన తర్వాత మన యొక్క వాట్సాప్ అకౌంట్ చూసుకుంటే హ్యాకర్ల చేతుల్లోకి వెళుతూ ఉందన్నమాట. అలాగే వాట్సాప్ లో కూడా ఇటీవల మనం చూసుకుంటే టెక్నికల్ గా కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను కూడా హ్యాకర్లు ఉపయోగించుకుంటూ ఉన్నారని చెప్పేసి కువైట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తెలిపింది. అలాగే 2024వ సంవత్సరంలో 3,30,000 ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వాట్సాప్ ఎవరైనా వాడేవారు దయచేసి అనుమానాస్పద లింకుల పైన క్లిక్ చేయవద్దు. లేకపోతే మన యొక్క వాట్సాప్ అకౌంట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి మన యొక్క వ్యక్తిగత డేటా కావచ్చు, ఫోటోలు కావచ్చు వాళ్ళ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న అధికారులు కువైట్ లోని ప్రజలను హెచ్చరిస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.